ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మంత్రి కొండా సురేఖ పదవి తొలగింపు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింతమందికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదండి. తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ పైన వేటు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు వార్తలైతే వస్తున్నాయి. అక్కినేని కుటుంబం అలాగే సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయిందట. ఏ క్షణమైనా ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లు వార్తలైతే వస్తున్నాయి. సమంత అలాగే అక్కినేని కుటుంబం పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ వరకు తీసుకెళ్లారట తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి అడుగుజాడల్లోనే కొండా సురేఖ వ్యాఖ్యలు చేసినట్లు కొంతమంది రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారట. దీంతో వెంటనే కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయి రేవంత్ రెడ్డికి ఫోన్ కూడా చేశారట. వెంటనే దీనిపైన రిపోర్ట్ పంపాలని ఆదేశాలు ఇచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం. ఇదిలా ఉండగా కేటీఆర్పై వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో సమంత అలాగే అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటూ సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి నాగార్జున ఒప్పుకొని సమంతను పంపించే ప్రయత్నం చేశారట. కానీ కేటీఆర్ వద్దకు సమంత వెళ్లకుండా నాగ చైతన్యకే విడాకులు ఇచ్చినట్లు కొండా సురేఖ చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్గా నాగ చైతన్య అలాగే సమంత విడాకులకు కేటీఆర్ కారణమయ్యాడని కొండా సురేఖ పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. ఏ క్షణమైనా కాంగ్రెస్ సంబంధించిన మంత్రి కొండా సురేఖకు సంబంధించి వేటుపడే అవకాశాలు ఉన్నట్లు వార్త